హాయ్ అండి. మష్రూమ్స్ ఎగ్ కర్రీ అండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కాస్త పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మష్రూమ్స్ సన్నగా తరిగేసుకోవాలి. మనం ఎటువంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మష్రూమ్స్లో చాలా వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా రాళ్ళు ఉప్పేసి కాసేపు మూత పెట్టుకుంటే చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. అది ఉడుకుతుంటే చాలా తక్కువగా కూడా అయిపోతుంది. ఒక గ్లాస్లో ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం వేసి కచ్చాపచ్చాగా దంచుకొని ఆ కారం కూడా ఈ మష్రూమ్స్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 3 ఎగ్గులు వేసుకొని బాగా కలుపుకుంటే చాలా చక్కటి మష్రూమ్స్ ఎగ్ కర్రీ. ఇది మనకి డైట్లో ఉండే వాళ్ళు అయితే ఇట్లా తీసుకుంటే ఒట్టిగానే సరిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. లేదు రసంతో పెట్టుకుంటే సైడ్ డిష్గా బాగుంటుంది మష్రూమ్స్ ఎగ్ కర్రీ.